నీలా మన ప్రభాకర్ అన్న ఉన్నాడు కదా, కొట్టుని లీజుకి ఇస్తాడట. మనకు గనక ఇచ్చినాడు అనుకో, నువ్వే ఓనర్వే. చేస్తున్న పని ఎప్పటికీ ఇలాగే ఉంటేనే చాలు మనకు. కలలో వచ్చే యాపిల్ కన్నా చేతిలో ఉన్న ఉసిరికాయే చాలు మనకు. నువ్వు ఒకదానివి, ఆపిల్ ఉసిరికాయ అంటూ. ఏమైందండి? బీడీ కాల్చొద్దంటే వింటారా మీరు? నీలా ఏమైంది? కూర్చోండి. నొప్పిగా ఉందా? ఏమైంది? ఈ నీళ్ళు తాగండి. ఏమండి? ఏమండి? ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఏమైందండి? ఈ పేషెంట్ ని ఐసీయూకి మార్చండి. అలాగే డాక్టర్. కంటిన్యూస్ గా ప్రోగ్రెస్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. ఓకే. ఇలా చూడండి, ఇది సివియర్ అటాక్. యాంజియో చేసి చూడాలి. తనకి మందు అలవాటు ఉందా? బీపీ షుగర్ కూడా ఎక్కువగా ఉంది. ముందు 20,000 రూపాయలు డిపాజిట్ చేయండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈ టెస్టులన్నీ చేయించి తీసుకురండి. మీ హస్బెండ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకుంటే మీ ఆయన బతకడం కష్టం. 2 గంటలకు ఒకసారి ఈ మాత్రలు ఇవ్వండి. ఆపరేషన్ తప్పకుండా చేయాలి. ఇంకో విషయం, ఆపరేషన్ కావలసిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆపరేషన్ జరగకుంటే మీ ఆయన బతకడం కష్టం. ఇంత డబ్బుకి ఎక్కడికి వెళ్తావే? మీ ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయి. అక్కడే డబ్బు తీసుకోకుండా ఆపరేషన్ చేస్తారు. అక్కడ కూడా అడిగి చూసానే, హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి 100 మంది వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళందరిది అయ్యే లోపు మా ఆయనకి ఏదన్నా జరిగితే నేనేమైపోవాలి? నీలా ఏడవకే. కాపాడుకుంటానో తెలియట్లేదు. నీలా గారు, మీరేం దిగులు పడకండి. నా ఫ్రెండ్ గణేష్ ఉన్నాడు, తను హాస్పిటల్కి ఇన్ఛార్జ్. తను ఆపరేషన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. మీరిక్కడ నిశ్చింతగా ఉండండి. రాంప్రసాద్, మీరేం బాధపడకండి, మీకు త్వరలోనే నయం అవుతుంది. ఇక దేని గురించి కంగారు పడకండి. మీరు ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు. నమ్మకంతో ఉండండి. సరేనండి, జాగ్రత్త. సార్ రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. భాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రాదేవయ్యా, రామా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా, ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం, అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్, ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ?
ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి, నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి. సార్ మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో, సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా, మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించకు, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు, ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్ళలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. హాయ్ గణేష్, అయిపోయిందా? అయ్యింది. మీ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? 10 రోజుల్లో లేచి నడుస్తారన్నారు. చూడండి. చాలా థ్యాంక్స్ రా, ఏమీ ఆశించకుండా నువ్వు ఇంత పెద్ద సాయం చేశావు. ఊరుకోరా, ఒకరికొకరు సహాయం అన్నీ నీకోసమే చేశాను. సరే, నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళి ఆవిడ సంగతి చూస్తాను. తర్వాత ఈవిళ్ళగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు. తప్పకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రా. స్త్రీలకు సేవ చేయడంలో నాకు సంతృప్తి. రాంప్రసాద్ ఎలా ఉన్నారు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది? మీరేం దిగులు పడకండి, ఇంకా 10 రోజుల్లో మీరు సూపర్గా లేచి నడుస్తారు. అయ్యా, మీరు దేవుడయ్యా. మన మనుషుల చేతిలో ఏమీ లేదు రాంప్రసాద్, అంతా దేవుడే. మీ కృతజ్ఞతని ఆ భగవంతుడికి చెప్పండి. నీలా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. రూమ్ క్లీన్ చేయాలి, మీరు కాస్త బయటికి వెళ్ళండి. అన్నట్టు నీలా, వైజాగ్లో కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. మీకేమైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఏమైనా కావాలా? వద్దు. ఇంతవరకు మీరు నాకు చేసిన సహాయాన్ని నేను బ్రతికున్నంత వరకు మర్చిపోలేను. క్షమించండి, మీ ప్రేమను నేను చంపేశాను. నన్ను కూడా క్షమించండి. మీకు పెళ్ళైన విషయం నాకు తెలియదు. దేవుడు రాసిన తలరాతని ఎవరు మార్చలేరు. ఏదో ఒక ఆశ ఇప్పుడు స్నేహంగా మారింది. నీలా, నేను ఇక బయలుదేరుతాను.
నీలా ఎక్కడికి వెళ్ళిపోయావు? హైవేలో కనపడటం లేదు. పెద్ద పార్టీ 2000 వస్తావా? ఇప్పుడు నేను అలాంటి పనులు ఏం చేయట్లేదు. నీ వృత్తి అదేగా. అయితే కేపీఆర్ అక్క చెప్తే వస్తావా? ఎవరు చెప్పినా ఏం జరిగినా నేను ఇకపై రాను. ఆ నీల చచ్చిపోయింది. పదండి వెళ్దాం. ఇప్పుడు వీడితో సెట్ అయిపోయినట్టుంది. అన్నా మా ఇద్దరికి ఇడ్లీ ఇవ్వండి. అన్నా నాకు పూరి తీసుకురండి. ఇప్పుడే ఆపరేషన్ జరిగింది. నూనెతో చేసింది వద్దు. అన్నా ఇడ్లీ ఇవ్వండి. ఏమండి, బొడ్డోడికి ఆకలిగా ఉందంట, త్వరగా 2 ఇడ్లీలు తీసుకురండి. ఉండవే తెస్తానా. కడుపు నిండా ఏం కావాలి సార్? 4 ఇడ్లీ పార్సల్. ఏంటి నీలా మనిషి కనబడ్డా? మనిషి యాడికి వెళ్ళేవి? నా పెళ్ళం ఊరు వెళ్తోంది, దాన్ని బస్ ఎక్కించడానికి వెళ్తాను. నేను రాత్రికి వచ్చాయి, బాగా చూసుకుంటాను. నువ్వేంటి కోపగించుకుంటున్నావే ఏదో కట్టుకుని మొగుళ్ళలాగా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏంటి అమ్మాయితో గుసగుసలో? బస్సుకి టైం అవుతుంది, త్వరగా రండి. ఉండవే, వస్తున్నానా. వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? కస్టమర్స్ కి మర్యాద ఇవ్వడం తెలియదు వీడికి. సరే కానీ నా భార్య వెయిటింగ్ చేస్తుంది, రాత్రి మర్చిపోయి వచ్చాయి. కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాను, సరేనా? రే నువ్వేట్రా మనుషులు చూడకుండా గుద్దేసి వెళ్ళిపోతున్నా? కాదు చూసుకుని వెళ్ళి మరే. నీలా మన ఇద్దరం కలిసి తిని చాలా రోజులైంది కదా. నీలా నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. బాబు ఆ పాసులు ఇవ్వయ్యా. సార్ వస్తా. నీలా మర్చిపోక, వీలైతే త్వరగా వచ్చాయమ్మా. బిజినెస్ సరిగా చూసుకోవయ్యా. నా పరిస్థితి మీకు తెలుసు. నన్ను క్షమించండి. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు. పదండి వేరే ఊరికి వెళ్ళిపోదాం, సరేనా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏండి, మనం వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, మరి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? ఇదిగోండి, ఇది తినండి. ఏదైనా మాట్లాడండి. ఎందుకు ఉమ్మనున్నారు? అక్కడ చూడండి, మనకు కూడా ఒకరు కావాలి మీలాగా. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా జీవితం, ఆగదు 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 యవ్వనం. రే లేవరా.
మీరు కూర్చోండి, మీరెందుకు లేస్తున్నారు? నేల చెప్పింది కదా, కూర్చో కూర్చో కూర్చో. డార్లింగ్, నేను గుర్తున్నానా? నాకు ఇదే మొట్టమొదటిసారి అన్నావు కదా, మొదటి కస్టమర్నే మర్చిపోయావా? అల్వా. కొంతమంది దగ్గర పడుకుంటేనే కోరిక కలుగుతుంది, కానీ నిన్ను చూస్తేనే కోరిక కలుగుతుంది. నిన్ను వెతుకుతూనే ఉన్నాను నేలా. ఆ రోజు రాత్రి తెల్లవాళ్ళు నీతో సరసల్లాపాలు ఆడినప్పుడు నీ వక్షోజలాల మధ్య ఉన్న మచ్చను చూశాను. ఆ రోజు నువ్విచ్చిన ఆనందానికి నీకు ఎంత సమర్పించినా తక్కువే, నన్ను నమ్ము. ఆనాటి ఆ అనుభవం ఈనాటి వరకు నా గుండెల్లో నిలిచిపోయింది నేలా. ఇప్పుడు కూడా నువ్వు అని ఒక్క మాట నావే అనుకో, నిన్ను అమాంతం ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరు మాత్రం కాదే, ఏ ఊరు వెళ్ళినా ఎవడెవడు పిలుస్తూనే ఉంటాడు. నువ్వు 10 మంది దగ్గర పడుకొని నన్ను బతికించినందుకు నేను సరిపోయి ఉండాల్సిందే. మొగుడు లైట్ వేసి శరీరాన్ని చూస్తేనే సిగ్గుపడుద్దే పతివ్రత. 10 మంది దగ్గర పడుకొని పత్తిత్తులా తిరిగి కొంచెం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నాతోనే ఉంటానంటావా? ఏయ్, నీదేం జన్మే? మొగుణ్ణే మోసం చేసిన నిన్ను చూస్తా ఉంటే అసహ్యం వేస్తాంది. ఏంటండి నోటికి వచ్చినట్టలా మాట్లాడుతున్నారు? ఇదంతా మీకోసమే కదా. ఆపవే, ఇప్పుడు చెప్తున్నా, 10 మందికి సుఖం పంచిపెట్టిన పతితవి. నీతో సంసారం చేయలేను. అలా చేశానంటే నన్ను అంటారే. ఎవరితో పడుకున్నావో, ఎలా పడుకున్నావో, నిన్ను నా పెళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుచాడు. ఏం ఉద్యోగం చూసుకోపోయావా? ఇంకా ఎందుకు ఈ బతుకు? పోయి సాగుతా. నీలా, 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 లేవే, పైకి లే. భార్య ఈ పని చేస్తుందని తెలిస్తే ఏ మగాడికైనా కోపం వస్తుంది. మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు. తన పని అయిపోయింది, నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, అందుకని తినకుండా ఇలాగే పాడుంటావా? నీ భర్త ఎక్కడికి వెళ్ళలేదు, తన సొంతూరులోనే ఉన్నాడు. నిజంగానా? నిజమేనే, వెళ్ళి చూడు. బయలుదేరు, జాగ్రత్త. చూసుకుని వెళ్ళవే, దెబ్బలాడకుండా మాట్లాడి తీసుకురా. అడ్డగాడిదా? బైపాస్ రోడ్ లో లారీ లాపేదానికి ఇక్కడంటే పని సరిదానా? నా వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావే. పర్వాలేదు, నన్ను బాగా తిట్టు, తప్పంతా నాదే. నా తాళిని కాపాడుకోవడానికి కదా నేను తప్పు చేశాను. పదండి, ఇంటికి వెళ్దాం. రండి. ముట్టుకోకో, సంపేస్తా. పోవే బజార్దానా. నేను అలా అనుకునుంటే మీ ప్రాణాలు పోయిండేవండి. పర్వాలేదు, ఏమన్నా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. పదండి, రండి. మర్యాదగా నుంచి పో. కంచే చేను వేస్తే ఆడు మాత్రం ఏం చేస్తాడే?
రోజుకో మగాడి దగ్గర పడుకొని ఇప్పుడు పతివ్రత వేషాలేస్తున్నావా? బరి తెగించావే, పోవే ఇక్కడి నుంచే, లేదా నరికి పారేస్తాను. ఏం చేస్తున్నావు? రావే బయటికి. ఏమైంది ఎలా గొంతు చీచుకొని అరుస్తున్నావు? నీ సవితి వచ్చింది, వచ్చి చూడు. పక్క పంచుకోవాలని వచ్చిందే, వచ్చి చూడు. ఎవతి అది? నువ్వెవరు అలా అనడానికి? సంపెత్తాను, జాగ్రత్త. వేరే పెళ్లి చేసుకున్నారా? అవునే, చేసుకున్నాను. అదడగడానికి నువ్వే వత్తివే, గాలి తిరుగుళ్ళు తిరిగేదానా? ఏమండి, 4 ఊళ్ళు తిరిగి కుక్కల సింపరిస్తున్నా బతుకుతున్నా నీకు? నేనిచ్చిన భిక్షని నీకు ఈ తాళి. నువ్వేంటే భిక్ష పెట్టేది? వీధిలో తిరిగే కుక్క అడ్డమైన వాడి దగ్గర పడుకొని డబ్బులు తెచ్చుకునే. పరువు తీసినావు కదా. అయితే మరి నేను నీ భార్యని కాదా? రోడ్డు పక్క నిలబడి నీ మొగుళ్ళు వరుసలో వస్తారు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో బావా, దీని సంగతి నేను చూస్తాను. ఏదైనా మాట్లాడితే నరికి పారేయండి దీన్ని. ఏవండి, మీకోసమే కదా నేను అన్నీ పోగొట్టుకున్నాను. మీరే నన్ను వద్దంటే నేను ఇంకెందుకు బతుకుండాలి? అన్నా, రాంప్రసాద్కి కొంచెం ఎక్కువ మంది పోయానా? దొంగ మొడలే ఊరు నుంచి తెరమేయాలన్నా. నా ఇంటికి వచ్చి నన్ను రమ్మంటానన్నా. అదే దాన్ని పంచాయతీకి పిలిపించి కొరడాలతో కొట్టించాలన్నా. దాన్ని అలాగదన్నా, పంచాయతీలో గుడ్డలు లేకుండా నిలబెట్టి దాన్ని చంపేయాలన్నా. ఆ నిలువు గాడిదని అడ్డగాడిద మీద ఊరేగించాలన్నా. దాన్ని ఈ అవమానం భరించలేనురా. లేదురా, నువ్వేం చెప్తే చెప్తానన్నా. ఇంకో గ్లాస్ పోయరా. నువ్వేనా ఏడుస్తా? నేనున్నానన్నా, నేను చూసుకుంటానన్నా. ఏంట్రా చూస్తావు? ఏం చూస్తావురా? నా పరువు పోయిందిరా. దిగులు పడతానా? వద్దురా, నన్ను వదిలేయండిరా. బయటికి చెప్పలేకపోతున్నాను రా. వదిలేండిరా, వదిలేయండి. నన్ను ఒంటరిగా వదిలేండిరా. పొండురా, నేను చూసుకుంటానా. నేను చూసుకుంటానా? నువ్వు బాగుండాలనేరా నేను పిల్లని చూసి నీకు పెళ్లి చేశాను. కానీ ఆ నీల వల్ల పరువు పోయిందిరా. నిన్ను ఆ ఎమ్మెల్యే ఉమ్మేసి తిట్టాడురా. చావాలనిపిస్తోందిరా. ఆ నీలాని నువ్వు ఆశపడ్డట్టుగానే నీ దగ్గరికి పంపించుండాల్సింది. ముందు నన్ను కాపాడుతున్నా పేరు చెప్పి తన కొవ్వు అందరితో కరిగించుకుందన్నా. డబ్బు కోసం కాళ్ళు సాపిందన్నా. డబ్బు కోసం ఒకరితో పడుకోవాలనుకుంటే నీకు వ్యాధి వచ్చే వరకు నేను ఆగుండేదాన్ని కాదయ్యా. నిన్ను కాపాడడం కోసమే బలయ్యా. ఊరంతా నన్ను తప్పు పట్టొచ్చు, కానీ నువ్వు తప్పుగా మాట్లాడకూడదు. నేను చచ్చిపోతానురా. నేను ఇక బతకనురా. నా పదవి తీసుకోరా, పోరా. అలా నాకేమవుతున్నా అన్నా? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. వద్దురా, వదిలేరా, నన్ను వదిలే. నువ్వు చెప్పనా? నేను దాన్ని చంపేస్తా. దాని సాగు కత్తితో పొడిసి చంపేలా ఉండకూడదనా? ఇదిగో ఇక్కడున్న వాళ్ళందరూ కలిసి దాంతో పడుకొని ఆ నొప్పిని అది తట్టుకోలేక నరక యాత్ర అనిపించేది సావాలన్నా. అందరితో పడుకొని నేను చావాలి, నువ్వు మాత్రం బ్రతికుండాలి. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు.
గుండెపోటుతో ప్రాణం పోవాలి. నిన్ను కన్నడానికి మీ అమ్మ కడుపులో నిన్ను మోసింది. నీ ప్రాణాలు కాపాడడానికి నేను ఒక్కొక్క నా కొడుకుని నా ఒంటిపై మోసాను. నువ్వు బ్రతకడానికి నేను పడుకోవాలి. నీకు నయమైపోతే అప్పుడు నేను వ్యభిచారి. మొగుడిని కాపాడుకోవడానికి పెళ్ళం ప్రాణమైనా ఇస్తుంది. తప్పుగా మాట్లాడితే ప్రాణాలు కూడా తీస్తుంది. ఏ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చింది? నీలా? నీలానే, నువ్వు ఆశపడ్డ నీలానే. నా మీద నీకెంత ప్రేమ కదా. అర్థం కాలేదే. న్యాయంగా చూస్తే నేను నీకే దక్కుండాల్సింది. ఏముంటోంది? ఊరికి చెప్పకూడదు. నన్ను పొందటానికి, నన్ను ఉంపుడుగత్తెగా చేసుకోవడానికి నా ప్రేమను చంపి రాంప్రసాద్ని కట్టబెట్టి నీకు నేను దక్కకుండా పోయి నన్ను వ్యభిచారిణిగా మార్చడం, ఇదంతా నీకు నా మీదున్న మోహం, పిచ్చి. అంతేగా? నేనే నిన్ను వెతుక్కుంటొచ్చాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. ఏంటి, నిజంగానేనా? దీనికోసమే ఆశపడ్డావు కదా గోపాలకృష్ణ. రా, తనివి తీరా నన్ను కౌగిలించుకో. రా రా కృష్ణ. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? చంపేశారా? నీలాంటోళ్ళు ఉండకూడదు. డబ్బుల కోసమో లేక ఒంటి సుఖం కోసమో ఆశపడి ఏ అమ్మాయి తనకు తానుగా వ్యభిచారి కాదురా. మా ఆకలి కోసం, కన్నవాళ్ల కోసం, భర్త కోసం, పిల్లల కోసం మారాల్సి వస్తుంది. దానికి కారణం కామంతో కళ్ళు మూసుకున్న నీలాంటి మృగాలరా. ఎత్తుకుని ఆడించాల్సిన 4 ఏళ్ల అమ్మాయిని కూడా మీ కామంతో బలి చేస్తారు కదరా. మగాడికి జన్మనిచ్చే మాతృమూర్తులం మేము. పసిబిడ్డ ఏడిస్తే పాలిచ్చే తల్లులం మేము. భర్తని ప్రేమిస్తాం, పిల్లల్ని లాలిస్తాం. ఎన్ని చేస్తున్నా కూడా మీ కంటికి ఆడదాని ఆ జన్మస్థానమే కనిపిస్తుంది కదరా. నాలాగా ఏ అమ్మాయి కూడా తన ఆకలి కోసమో లేక మరొకరిని బ్రతికించడానికో వ్యభిచారిగా మారొద్దు. అలా పోతే తన జీవితమే కాదు, తన జన్మ కూడా నాశనం అవుతుంది.